నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తాగునీరు, మెస్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని 5 గంటల పాటు వీసీ గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా తీవ్రమైన నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్కు సరఫరా కావలసిన నీటిని నూతన భవనాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీంతో హాస్టల్ విద్యార్థులు రోజువారీ అవసరాలైన నీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి హాస్టల్ పరిస్థితి పరిశీలించాలని విద్యార్థులు కోరారు. శాశ్వత పరిష్కారం చూపించకుండా నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. మెట్రో టీవీ వారికి ప్రేక్షకులకు శుభోదయం. రాత్రి అనుకోకుండా 11-5 గంటలకి నా దృష్టికి క్యాంపస్లో పిల్లల అమ్మాయిలు గొడవ పెట్టే పరిస్థితి, బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి నా దృష్టికి వచ్చింది. ఎంబడే నేను బయటకు వచ్చేసి వాళ్ళతో అటెండ్ చేసి 1 గంటకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళని పంపించేశాను. అసలు జరిగిన విషయం ఏమిటంటే, గత 2 రోజుల నుంచి సాగర్ వాటర్ మాకు వచ్చేది 5 లక్షల లీటర్లు వస్తుంది ప్రతిరోజు. సాగర్ వాటర్ ఒక 2 రోజులు మాకు రాలేదు. ఏ సమస్య ఏదో సాగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల కావచ్చు, బహుశా మాకు 2 రోజులు వాళ్ళు ఇవ్వలేదు. నిన్న ఈవినింగ్ లేట్ అవర్స్ ఆ వరకు వాటర్ వచ్చింది మళ్ళీ. దాని తర్వాత దీనికి తోడు మాకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్లో బోర్స్ ఉన్నాయి. అయితే అనుకోకుండా మా బాగా ఈల్డ్ ఇచ్చేటువంటి బోరు పైపు పగిలింది. సో ఆ పని నడుస్తూనే ఉంది. బహుశా ఇప్పుడు ఇవాళ ఇంకో గంట లోపల అది సెటిల్ అయిపోతుంది. దాని తర్వాత ఇవన్నీ కోయిన్సైడ్ ఏమన్నాయంటే, సాయంత్రం కరెంట్ కూడా పోయింది. 1 అవర్ 1.5 అవర్ పవర్ పోయింది. వచ్చిన పవర్ కూడా సింగిల్ ఫేజ్ పవర్ వచ్చేసరికి మేము ట్యాంకర్తో నీళ్ళని సప్లై చేయలేకపోయినాం, మోటార్ పని చేయలేకపోయినా. అంతే, ఇది ఈ మాత్రం దానికి పిల్లలు బాగా గొడవ పెట్టినారు. సరిగా పిల్లలు ఉన్న కాడ ఇన్కన్వీనియన్సెస్ ఉంటాయి హాస్టళ్ళల్లో ఉన్నప్పుడు, ఇవన్నీ చేస్తారు. పెద్దగా దానికి నేను సీరియస్గా నేనేమి తీసుకోలేదు. కానీ సంహవ్ పిల్లలు కూడా కొంచెం సమస్య ఉన్నదానికంటే దాన్ని బ్లోఅప్ చేసి మాట్లాడింది అనేటువంటి భావన నాలో ఉన్నది. ఇది మేము ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తుంటాము. అండ్ నేను ఇక్కడ ఉండేటువంటి మనిషిని, బయటికి పోయేవాడిని కాదు. 24/7 ఐఎమ్ ఆన్ ద జాబ్. నేను, నా రిజిస్ట్రార్, నా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే క్యాంపస్లో క్వార్టర్స్లో నివసిస్తారు. సో దే ఆర్ ఆల్ అవైలబుల్, ఇంక్లూడింగ్ డైరెక్టర్ హాస్టల్స్ కూడా ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాడు. సో కాబట్టి సమస్యలు అంతగా ఏం లేవు. ఉంటాయి చిన్న చిన్న సమస్యలు. వాటర్ హాస్టల్స్లో అన్నాక ఏదో ఒక సమస్య రానే వస్తుంది. బట్ వాటిని ఎంబడే అటెండ్ చేస్తున్నాము. నో ఇష్యూస్.